సో తన మీద తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా కోగంటి సత్యం గారైతే చెప్పడం జరుగుతుంది. అసలు ఎందుకు తప్పుడు కేసులు బనాయించారు? ఎవరి హత్య కేసులో బనాయించారని కూడా మనం ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరెలా ఉన్నారు? ఇన్ని రోజులు అంటే మీరు ప్రజల్లో యాక్టివ్‌గా ఉండే మనిషి. చాలా రోజులైపోయింది కనిపించకుండా ఉన్నారు. సో కనిపించగానే సో ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు ఉన్నాను, ప్రెజెంట్? విజయవాడలో ఉన్నాను. అసలు నేను నాకన్నా కూడా ఆ చనిపోయినటువంటి ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి వాళ్ళు అందరు కలిపి చంపేసినటువంటి కుర్రాడు పార్ట్నరు. చెప్పండి సార్. మీరు ఎక్స్ కార్పొరేటర్‌గా ఉన్నప్పుడు కూడా ఈ సంఘటన అనేది జరిగింది. సో సో మీ పార్ట్నర్ విషయంలో జరిగిన ఇది అంతా. సో ఏం జరిగింది? అసలు మీ మీద తప్పుడు కేసులు ఎందుకు పెట్టాల్సొచ్చింది? సో గత ప్రభుత్వంలో జరిగిన తప్పుని ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ సీబీఐకి అప్పగించాలని కూడా మీరు కోరడం జరుగుతుంది? ఈ కేసులో గత వైసీపీ ప్రభుత్వంలో ఉండగానే కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలతో అందరితో కూడా మేము ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఈ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయించండి సిబిఐతో కానీ సిఐడితో కానీ అని మేము అప్పుడు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల ఆ రోజు ఏమీ జరగలేదు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము డీజీపీ గారికి అందరికీ కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేలతో అందరితో కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కనీసం ఇప్పటికైనా సరే ఈ గవర్నమెంట్ అయినా సరే ఈ కేసుని సిబిఐకి కానీ సిఐడికి కానీ అప్పచెప్పి ఇన్వెస్టిగేషన్ జరిపితే ఇందులో నిజానిజాలు బయటకు వస్తాయి అనేది మా ఉద్దేశం. అందుకనే మేము ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. సో ప్రధానంగా అంటే మీ మీద వచ్చిన ఆరోపణల గురించి బయటకు వచ్చారా? లేదు అంటే ఈ కేసుకి న్యాయం జరగాలి, అలాగే రాహుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు కూడా హైకోర్టులో వేశారని చెప్తున్నారు కేసు. సో దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళు కూడా హైకోర్టులో రిట్ వేశారమ్మా, సిబిఐకి కానీ సిఐడి కానీ ఇమ్మని. అలాగే మేము కూడా బాధ్యతల కిందే ఆలోచించి మేము కూడా సిబిఐకి కానీ సిఐడికి కానీ ఇమ్మని విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే దీంట్లో నిర్దోషులు అని తేలితే మేము కూడా బాధితుల కిందే లెక్క వస్తాం కాబట్టి మేము కూడా ఆ విషయాన్ని పదే పదే విన్నవించుకుంటున్నాం. వైసీపీ నేతల హస్తం ఉందంటారా దీని వెనక? అసలు ఎవరు చేశారు అనేది కూడా మీకు ఏమన్నా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇతను మాతో ఆల్రెడీ బిజినెస్ రన్నింగ్లో ఉండగా మరి చిత్తూరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వాళ్ళతో కలిపి చిత్తూరులో ఉన్నటువంటి పొంగనూరులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వాళ్ళతో కలిపి అక్కడ సిలిండర్ ఫ్యాక్టరీ, పేపర్ ఫ్యాక్టరీ, అలాగే ఆటోస్కి సంబంధించినటువంటి ఎలైట్ బ్యాటరీ ఇట్లాంటివి అక్కడ ప్రారంభించాడనే విషయం మాకు తర్వాత మేము జైలు నుంచి వచ్చిన తర్వాత తెలిసింది. కాబట్టి తర్వాత మేము జైలు నుంచి వచ్చిన తర్వాత రకరకాలుగా కథనాలు, ఇంకా ఇతను చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడనే విషయం, ఎన్నో విషయాలు బయటకు వచ్చినాయి. మరి ఇవన్నీ బయటకు వచ్చి ఎవరు ఏంటి అనేది విచారణలో తేలితే కానీ న్యాయం జరగదు అనేది మా ఉద్దేశం. ఓకే సార్, మీరు చెప్పండి. మీరు కావాలని ఈ కేసులో మిమ్మల్ని కూడా ఇరికించారని కూడా మీరు చెప్పడం జరుగుతుంది. సో ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? అసలు మిమ్మల్ని ఎందుకు ఇరికించాల్సి వచ్చింది? అంటే కోరాడ విజయ్ కుమార్ మీద ఆ కేసు నెట్టేసేసి పార్ట్నర్ కాబట్టి వాళ్ళకి డిస్ప్యూట్లు ఉన్నాయని చెప్పి సృష్టించడం కోసం 13 మంది మీద కేసు పెట్టారమ్మా. దీంట్లో 12 మంది మీద కనీసం ఒక పెట్టి కేసు కూడా లేదు. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో 50 ఏళ్ళు 60 ఏళ్ళు కూడా ఉన్నారు. అలానే 15 సంవత్సరాలు కార్పొరేటర్ చేసినటువంటి విజయ్ కుమార్ మర్డర్లు చేసే మనస్తత్వం అలాంటిది కాదు. అలానే మాది కూడా ఆ టైప్ కాదు. కానీ ఆ రోజున విజయ్ కుమార్ గారు ఆఫీస్కి వచ్చి వెళ్ళే సందర్భంలో కొంతమంది కార్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి డివిఎంఎన్ మళ్ళీ చంపేయడం జరిగింది. దానికి నన్ను 10 రోజులు 15 రోజుల తర్వాత బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నేను బయటకు వచ్చి అంతా మొత్తం ఎంక్వైరీ చేశాను. ఎందుకంటే నాకు కూడా సర్కిల్ బాగా చాలా పెద్దది, అన్ని రకాల్లో అందరిలో కూడా మంచి సర్కిల్ ఉంది. కాబట్టి నేను 20 మంది 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో లెటర్స్ తయారు చేసి ఇదంతా చేసింది వైసీపీ నాయకులే కాబట్టి దీన్ని ఎలాగోలా బయటపడేయాలని చెప్పేసి నేను వెళ్ళి సీఎం గారిని, హోమ్ మినిస్టర్ గారిని, డీజీపీ గారిని, అప్పుడున్న వాళ్ళని
అందరిని కూడా కలిసి అడిగితే మరి పెద్దిరెడ్డి గారి పాత్ర, నితిన్ రెడ్డి గారి పాత్ర, ఎల్లంపల్లి శ్రీను పాత్ర, మరి రఘురాం పాత్ర ఉన్నప్పుడు ఈ కేసు బయట తీరు కదమ్మా, గవర్నమెంట్ వాళ్ళది కదా. కాబట్టి వాళ్ళు అలా వదిలేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వానికి కూడా నేను డీజీపీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకించి డీజీపీ గారికి కాకుండా లోకేష్ బాబు గారికి, అలానే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా లెటర్స్ ఇచ్చి రీఇన్వెస్టిగేషన్ చేయమని. నాదే కాదు, ఇందులో వాళ్ళ ఫాదరు కూడా హైకోర్టులో ఒక కేసు ఫైల్ చేశాడు. దాన్ని WP నెంబర్ 2256 మీరు నెట్లో సిస్టంలో చూసుకున్నా పర్వాలేదు. ఏం చేశారంటే, నాకు ఈ కేసులో న్యాయం జరగలేదు, ఎందుకంటే అతను కూడా తెలుసు, ఎందుకంటే విజయ్ కుమార్ మనస్తత్వం. ఎందుకంటే విజయ్ కుమార్ ఒంగోలులో ప్రకాశం డిస్టిక్లో చదువుకున్నాడు, వాళ్ళ ఇంటి దగ్గర ఉండి కూడా కొన్నాళ్ళు చదువుకున్నాడు చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి విజయ్ కుమార్ అలాంటి కాదనే ఉద్దేశంతో వీళ్ళందరూ కాదు, వీళ్ళందరినీ కావాలని ఇరికిచ్చారు వైసీపీ వాళ్ళు, మా అబ్బాయిని చంపేశారనే బాధతోటి ఆయన పాపం హైకోర్టులో ఇది సిబిఐకి కానీ సిబిసిఐడికి కానీ ఇవ్వాలని ఫైల్ చేశాడు. మేము కూడా అదే కోరుతున్నాం, ఎందుకంటే మాకు కూడా న్యాయం జరగాలి. కాబట్టి మరి సిబిసిఐడి కానీ సిబిఐ కానీ ఈడీ కానీ ఎవరికైనా సరే దీన్ని ట్రాన్స్ఫర్ చేసి అసలైన దోషుల్ని శిక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి రీఇన్వెస్టిగేషన్ జరపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానమ్మా నేను. సో మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని కూడా చిత్రహింసలు గురి చేయడం జరిగిందని, అలాగే మీపై 3rd డిగ్రీ కూడా చేశారని చెప్పి కూడా మీరు చెప్పడం జరుగుతుంది. అసలు ఇన్ని హింసలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటారు? నా మీద 3rd డిగ్రీ చేయలేదమ్మా, ఎందుకంటే నన్ను ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి అక్కడ మ్యాజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచి తీసుకొచ్చారు. కాబట్టి బహుశా నన్ను కొట్టలేదు. అది కాకుండా నేను దాదాపు 50 ఏళ్ళ మట్టి రాజకీయాల్లో కానీ, ప్రజల్లో కానీ, పోలీసులో కానీ ఉన్నాను. కాబట్టి ప్రభుత్వాలతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నన్ను కొట్టే దమ్ము ఇప్పటివరకు ఏ పోలీస్ ఆఫీసర్కి రాలేదు. నన్ను కనీసం అరే అని కానీ కొట్టడం కానీ ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళలో కూడా ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా అది. ఎందుకంటే అంత దమ్ము ఉండదు. ఎందుకంటే నిర్దోషిని నేను, ఉన్న వాస్తవాలు మాట్లాడగలిగిన మగాడిని నేను. కాబట్టే ఈ రోజున పెద్దిరెడ్డి గారు, నితిన్ రెడ్డి గారు, ఎల్లంపల్లి శ్రీను, రఘురాము, అలానే దానికి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ హెరాస్మెంట్ మనల్ని విజయ్ కుమార్ వాళ్ళని హెరాస్మెంట్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ని అందరిని కూడా మరి దీంట్లో న్యాయం జరగాలంటే ఈ కేసు సిబిఐకి ఇస్తే లేదా సిబిసిఐడికి ఇస్తే ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో వస్తాయి. కాబట్టి మరి అట్లానే చేసిన వాళ్ళని కూడా అప్పచెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మరి ఇప్పుడు అప్పచెప్తే ఇప్పుడు నేను ఇందాక మీడియా ముందే పెట్టేసేవాడిని. కానీ మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంపిన వాళ్ళు ఒక్కొక్కరు 5, 6 చచ్చిపోయారు. కానీ చచ్చిపోయారని చెప్పారు, కానీ చంపబడ్డారని చెప్పేసి ఎక్కడ రాలా వైఎస్ఆర్ ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక సాక్షి కూడా చచ్చిపోలేదే. అంటే గవర్నమెంట్ మారింది కాబట్టి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి మాకు కూడా అదేవిధంగా న్యాయం జరగాలి, న్యాయం చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కేసు సిఐడికి కానీ సిబిఐ కానీ ట్రాన్స్ఫర్ చేస్తే 13 మంది కుటుంబాలని మీరు కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పేసి మీడియా వారికి ప్రభుత్వం వారికి కూడా కోరుకుంటున్నాము. సార్, వైసీపీ నేతల పేర్లు అయితే ఆరోపిస్తున్నారు. వారి వెనక ఎవరైనా ఉన్నారంటారా? వారు నడిపించారంటారా ఆ కేసుని, ఆ సంఘటనని మొత్తం కూడా? ఎవరి డైరెక్షన్లోనైనా జరిగిందంటారా ఇది, ఇంక వీళ్ళ నలుగురు కాకుండా? అలా కాదమ్మా, A1 పెద్దిరెడ్డి అయితే, A2 నితిన్ రెడ్డి అయితే, A3 ఇక్కడ మొత్తం కథ నడిపిందంతా కూడా ఎల్లంపల్లి శ్రీనివాసు, రఘురాము, అట్లనే కమిషనర్ పోలీసు వారు, అలానే ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసు వారు, వీళ్ళందరూ కూడా ముద్దాలే కదమ్మా. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎవరు ఏం చేశారు, ఎవరు ఏంటి అనేది బయటికి రావాలంటే మీరు అన్నట్టు పోలీసు కనుసన్నల్లో కూడా ఇదంతా చేసిందంటారా? పోలీసుకు మొత్తం తెలుసమ్మా, ఆ రోజే తెలిసే అధికారులు ఎవరుంటే వాళ్ళకి చేయటం అలవాటు అయిపోయింది కదా పోలీసు వారికి, మనం చూస్తున్నాం కదమ్మా. అట్లా వీళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించారు. వీళ్ళు 10 రోజులు ఒప్పుకోకపోతే నాన్న హెరాస్మెంట్ చేసి ఆఖరికి వీళ్ళు ఎన్కౌంటర్ చేసే పరిస్థితి వస్తే ఈ ఎన్కౌంటర్లో మనం పోవటం కన్నా ఒప్పుకుందాంలే, తర్వాత ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారంట. బెదిరించి నాన్న హింసలు పెట్టబట్టే వాళ్ళు ఒప్పుకోలా. వాళ్ళు తీసుకెళ్ళి కోర్టులో హాజరుపరిచారు. కోర్టుల నుంచి బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. అందరం బయటకు వచ్చాం, అంతేనమ్మా. అది థ్యాంక్ యూ అమ్మా. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే
ఈ కేసుకి న్యాయం జరగాలి, పోలీసుల కనుసన్నల్లో గత ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఈ కేసుని తప్పకుండా సిబిసిఐడికి అప్పగించి రాహుల్ కుటుంబానికి అలాగే అందరికీ కూడా 13 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం జరగాలని కూడా కోగంటి సత్యం గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అనిల్తో నాగశ్రీ, మెగా 9 టీవీ, విజయవాడ నుండి.